దేవునికి స్తోత్రం. సేవకులు అడిగారు, ఏమని అడిగారు? ఎంతమంది ఉపవాసం ఉన్నారు అన్నారు. ఎంతమంది ఎత్తారు? కొంతమంది ఎత్తారు. మరి మిగిలిన వారు దేవుని రాకడ ఇప్పుడే వచ్చేసింది అనుకో, నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోండి. రేపటికి రూపురేఖలు ఎవరు మనకు తెలుసు. అసలు మన జీవమే మన చేతుల్లో లేదని మనకు తెలుసు. మరి జీవమునిచ్చిన వాడు, ప్రాణమునిచ్చిన వాడు, రే బాబు, నీ సంఘ క్షేమం కోసం, నీ గ్రామ క్షేమం కోసం, లేదా నీ జాతి క్షేమం కోసం, అంటే క్రైస్తవ జాతి, దానికోసం నువ్వు ఉపవాసం ఉండరా బాబు. ఏమంటారా బాబు? ఉపవాసం ఉండరా బాబు అని చెప్పి మీరందరూ 3 రోజులు ఉపవాస దినముగా ప్రతిష్ఠించుకుని, ఏర్పాటు చేసుకుని, వ్రత దినముగా నియమించుకుని, ఉపవాసం లేకుండా పేకలాగా తినేస్తే ఎందుకు ఉపయోగం? ఎందుకు ఉపయోగం? దేనికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? కనీసం నీకు ఉపయోగం లేదు, సంఘానికి ఉపయోగం లేదు. కాబట్టి నీవు ఉపవాసం ఉండి కన్నీరు విడిచినప్పుడు అది ఎవరికి నిందా? ఎవరికి? దేవునికి. దేవునికి మనము నింద తెచ్చేవారుగా ఉన్నాం. అందుకనే నిన్ను నన్ను బట్టి అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుచున్నది. దానికి కారణం నా క్రియలు నీ క్రియలే. కాబట్టి నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, పెద్దలారా, మనం అందరం కూడా ఎంచుకుంది కనుక మనం ఏదైతే ఒప్పందం చేసుకున్నామో, దేవుని ఎదుట ఒడంబడిక లేదా ప్రతిష్ఠ చేసుకున్నామో దానిలో మనం నిలిస్తేనే చేయాలి. నిలవకపోతే చేసావా, అది నీ ప్రాణానికే ముప్పు, ప్రమాదం. కాబట్టి జాగ్రత్త. అదే అంటున్నాడు ఇక్కడ దావీదు గారు. ఏమంటున్నాడు కనుక ఉపవాసం ఉన్నాను, కన్నీరు విడిచాను, అయితే అది మరలా తిరిగి నాకే నింద, నాకే అవమానం. ఎందుకనే? నేను నా ఉపవాస దినమున నా పని నేను చేసుకుంటాను, నా పద్ధతులు మార్చుకోను, నా పడిగట్లు మార్చుకోను, నా క్రియలు మార్చుకోను, ఏమీ మార్చుకోను, కానీ ఉపవాసం ఉంటానండి. అంటే అది తిరిగి మరలా మనకే నిందకు కారణంగా, దేనికి కారణంగా? నింద.